హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో Realme C51 మొబైల్ మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. ఈ మోడల్ని 899 ప్రైస్ సెగ్మెంట్లో అయితే లాంచ్ చేయడం జరిగింది. ముందుగా ఈ మొబైల్లో ఇచ్చిన స్పెసిఫికేషన్స్ గురించి కూడా డిస్కస్ చేస్తూ ఆ తర్వాత ఈ మొబైల్ అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. మీలో Realme లవర్స్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఈ మొబైల్ని కొనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అలాగే వీడియోని లైక్ చేయండి, మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. ఇంక వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ మొబైల్లో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఈ మొబైల్ డిజైన్. ఎందుకంటే మనకి రియల్మీలో బడ్జెట్లో లాంచ్ చేస్తున్న మోడల్స్ అన్నీ కూడా యాపిల్ డిజైన్తోనే తీసుకుని వస్తుంది. ఇందులో కూడా సేమ్ ఐఫోన్ డిజైన్నే ఇంక్లూడ్ చేశారు. మనకి బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ యాజ్ ఇట్ ఈజ్ అయితే దింపేశారు. డిజైన్ అయితే చాలా బాగుంది, చాలా అట్రాక్ట్ అయితే చేస్తుంది. ఇందులో 2 కలర్స్తో ఈ మోడల్ని అయితే తీసుకొని రావడం జరిగింది, కార్బన్ బ్లాక్ అలాగే మింట్ గ్రీన్. నాకు మింట్ గ్రీన్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఏ కలర్ నచ్చిందో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అలాగే బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ మొత్తం టోటల్గా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో అయితే బిల్డ్ అయింది. కాకపోతే బ్యాక్ సైడ్ మనకి మ్యాటీ ఫినిషింగ్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. పట్టుకుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది చాలా ఫిట్గా అయితే ఉంటుంది. చేయి జారిపోవటం ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే మనకి మొబైల్ ఉండదు. అండ్ ఈ మొబైల్ థిక్నెస్ కూడా జస్ట్ 7.9 mm థిక్నెస్తో తీసుకొని వచ్చారు. అండర్ 9K బడ్జెట్లో బెస్ట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఈ డిజైన్ చాలా అట్రాక్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇందులో ఇచ్చిన డిస్ప్లే కూడా మనకి పెద్ద స్క్రీన్ అయితే ఇంక్లూడ్ చేశారు. మనకి 6.74 inches HD+IPS LCD స్క్రీన్తో 90 Hz రిఫ్రెష్ రేట్తో వాటర్ డ్రాప్ నాన్ స్క్రీన్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ కూడా మనకి 516 Hz పీక్ బ్రైట్నెస్ లెవెల్స్తో ఈ డిస్ప్లేని అయితే ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. ఈ డిస్ప్లేలో మనకి ఫుల్ HD స్క్రీన్ ఇంక్లూడ్ చేస్తే ఇంకా బాగుండేది. బట్ అండర్ 9K బడ్జెట్లో రావడం వల్ల ఇటువంటివన్నీ మనం కాంప్రమైజ్ అయితే అవ్వాల్సిందే. అండ్ ఇందులో ఇంక్లూడ్ చేసిన ప్రాసెసర్ కూడా మనకి Rs.8 612 ప్రాసెసర్తో తీసుకుని వచ్చారు. ఈ ప్రాసెసర్ మనకి 4G ప్రాసెసర్ 12nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. అండర్ 9K బడ్జెట్లో ఇంతకు మించి మనం ఎక్స్పెక్ట్ కూడా మనం చేయకూడదు. ఎందుకంటే ఈ ప్రాసెసర్ నార్మల్ యూస్కి, డే టు డే యూసెస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ గేమింగ్కి కూడా సపోర్ట్ చేస్తుంది. BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ ఇటువంటి పెద్ద గేమ్స్ని కూడా ఇందులో ఆరామ్సే ఆడుకోవచ్చు. బట్ మీడియం గ్రాఫిక్స్లో BGMI మనకి 30 FPSలో మీడియం గ్రాఫిక్స్లో హ్యాండిల్ అయితే చేయగలదు. బట్ అదే పనిగా రోజు అయితే మీరు గేమ్స్ అయితే ఆడటానికి పనికిరాదు. వీకెండ్ గేమింగ్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ డే బై డే డైలీ గేమింగ్కి అయితే మీకు ఇటువంటి మొబైల్స్ని అయితే మీరు చూస్ చేసుకోకండి. అండ్ డైలీ గేమింగ్ పర్పస్ మీకు అండర్ 10K బడ్జెట్లో మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇచ్చి మంచి మొబైల్ని మీకు సజెస్ట్ చేస్తాను. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X ర్యామ్తో eMMC 5.1 స్టోరేజ్తో తీసుకుని వచ్చారు. ఇందులో సింగిల్ వేరియంట్ని వీళ్ళు ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. 4GB ర్యామ్ 64GB రోమ్ 8,999 రూపాయల ప్రైస్లో లాంచ్ చేశారు. మనకి లాంచింగ్ ఆఫర్ కింద కార్డ్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ICICI, HDFC, SBI కార్డ్స్ యూస్ చేసి కనుక మీరు పర్చేస్ చేస్తే ఇన్స్టెంట్ 500 డిస్కౌంట్ కూడా వస్తుంది. అంటే 8,500 రూపీస్కి మనకి ఈ Realme C51 అయితే వచ్చేస్తుంది. కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి ఐఫోన్ డిజైన్తో కెమెరా సెటప్ని అయితే ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. మెయిన్ కెమెరా 50 MP, సెకండరీ కెమెరా AA సెన్సార్ని అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ ఫ్లాష్ లైట్ని కూడా మనకి బ్యాక్ సైడ్ అయితే ఇంక్లూడ్ చేశారు. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 5 MP ఇచ్చారు. బట్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా 50 MP, ఫ్రంట్ కెమెరా 5 MP. డే లైట్ కండిషన్లో, లైటింగ్ ఉన్న కండిషన్లో చాలా మంచి పిక్చర్స్ వస్తున్నాయి. ఈవెన్ పోర్ట్రైట్ షాట్స్ కూడా ఇందులో చాలా మంచిగా అయితే వస్తున్నాయి. ముఖ్యంగా డే లైట్ కండిషన్లో అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. బట్ లో లైట్లో అంత పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. బట్ బడ్జెట్ మొబైల్ కాబట్టి మీరు లో లైట్ కండిషన్లో నైట్ టైం ఫోటోగ్రాఫర్స్ అంత ఎక్కువగా అయితే మీరు ఎక్స్పెక్ట్ అయితే దీని నుంచి చేయకండి. ఇంకా వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూస్ చేసి 1080 30 FPSలో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ సెల్ఫీ కెమెరా యూస్ చేసి 720p 30 FPSలో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. బట్ వీడియో స్టెబిలిటీ అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే బ్యాటరీ కూడా మనకి 5000 mAh బ్యాటరీతో తీసుకొని వచ్చారు. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ బాక్స్లో ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఛార్జర్ని యూస్ చేసి చార్జ్ చేసినట్లయితే 0 to 100% మనకి దగ్గర 1 hour 20 minutesలో ఫుల్ ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. ఇంకా డిశ్చార్జ్ విషయానికి వస్తే మీరు ఎంత హెవీగా యూస్ చేసినా 1 full working day ఛార్జింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే 5000 mAh బ్యాటరీ పవర్ ఉండటం వలన. అలాగే ఆండ్రాయిడ్ కూడా మనకి Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. బేస్డ్ ఆన్ Realme UI 4.0 మీద
రన్ అవుతుంది. ఎన్ని ఇయర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయన్నది అయితే ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. అలాగే ఈ మొబైల్ మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో తీసుకొని వచ్చారు. ఓవరాల్గా ఇందులో ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అన్ని చూస్తుంటే మనకి మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఇవ్వాలనుకున్న, మీ పిల్లల ఆన్లైన్ క్లాసెస్కి ఒక మంచి స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనుకున్న ఈ Realme C51 బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇంకా ఫెస్టివల్ టైంలో ఇంకా 8K బిలోనే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మీ కామెంట్కి ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా మొబైల్ని అన్బాక్స్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారు, మొబైల్ ఫిజికల్గా ఉంది చెక్ చేసి మీకు కూడా నేను చూపిస్తాను. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, Realme C51 బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా రాసి ఉంది. అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ ఈ మొబైల్కి సంబంధించిన ఆల్ స్పెసిఫికేషన్స్ని అయితే మనకి ఇంక్లూడ్ చేశారు. ఫటాఫట్ బాక్స్ని అయితే ఓపెన్ చేసేద్దాం. అండ్ బాక్స్ లోపల మినీ కాటన్ బాక్స్ అయితే కనిపిస్తుంది. ఈ కాటన్ బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారో కూడా చూసేద్దాం. అండ్ మనకి సిమెట్రిక్ పిన్ అయితే ఇంక్లూడ్ చేశారు. అలాగే పేపర్ వర్క్ని కూడా మనకి ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ క్లియర్ కేస్ని కూడా మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. బడ్జెట్లో మొబైల్స్ కాబట్టి కేప్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఛార్జర్ని కూడా బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మీకు దగ్గర 1 hour 20 minutesలో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఓవరాల్గా బాక్స్లో వస్తున్న కంటెంట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మొబైల్ ఫిజికల్ ఓవర్ గురించి మాట్లాడుకుంటే మొబైల్ మాత్రం చూస్తానికి చాలా బాగుంది. ముఖ్యంగా డిజైన్ చాలా అట్రాక్ట్ చేస్తుంది. మనకి కెమెరా సెటప్ దగ్గర గ్లాస్ బాడీలా కనిపిస్తుంది. అండ్ కింద మొత్తం మనకి మ్యాటి ఫినిషింగ్తో తీసుకొని వచ్చారు. రియల్మీ అని బాటంలో మెన్షన్ కూడా చేశారు. ఒకసారి ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. అండ్ కేస్ వేసి మీరు చూసినట్లయితే కేస్ వేస్తే మనకి చూస్తానికి బాగోదు, కానీ సేఫ్టీ అయితే ఉంటుంది. అండ్ మీకు బయట విడిగా కేస్ కూడా మనకి దొరుకుతాయి. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ వెరీ ఎక్కువ బల్కీ అయితే అనిపించదు. బట్ మనకి డిజైన్ చూసినట్లయితే మాత్రం చాలా అట్రాక్ట్ అయితే చేస్తుంది. ఈ డిజైన్ చూసే చాలామంది పర్చేస్ చేస్తారు. అండ్ ఇంకా ఫిజికల్ ఓవర్ గురించి మాట్లాడుకుంటే రైట్ సైడ్ మనకి పవర్ ఆఫ్ అండ్ బటన్, అండ్ ఆ బటనే మనకి ఫింగర్ ప్రింట్గా వర్క్ అవుతుంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. వాటర్ డ్రాప్ నాన్ స్క్రీన్ ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ట్రే కనిపిస్తుంది. ఇది 3 స్లాట్తో తీసుకుని వచ్చారు. అండ్ ఎట్ ఎ టైం 2 సిమ్స్ SD కార్డ్ యూస్ చేసి 1 TB వరకు మీ స్టోరేజ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బాటంలో చూసినట్లయితే మెయిన్ స్పీకర్, ఛార్జింగ్ పోర్ట్, మైక్, ఇయర్ ఫోన్ జాక్ను కూడా మనకి బాటంలో అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా టాప్లో అయితే ఇంక అసలు ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. ఓవరాల్గా మొబైల్ ఫిజికల్ ఓవర్ అయితే ఇది ఫ్రెండ్స్. ఎందుకంటే బడ్జెట్ కాబట్టి మనకి సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. బట్ డిజైన్కే ఈ మొబైల్ని మీరు పర్చేస్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అరౌండ్ 9,000 బిలో బడ్జెట్లో ఉన్న మొబైల్స్తో అదర్ బ్రాండ్స్తో కంపేర్ చేస్తే శాంసంగ్ అయినా, రెడ్మీ అయినా, ఇట్లా వివో కానీ, ఒప్పో కానీ ఇటువంటి బ్రాండ్స్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇటువంటి డిజైన్ మాత్రం మీకు ఎందులో కూడా కనిపించదు. ఈ రియల్మీనే మీకు అంతగా అట్రాక్ట్ అయితే చేస్తుంది. అటువంటి డిజైన్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. ఇందులో 2 కలర్స్, బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీలో ఈ కలర్ ఎంతమందికి నచ్చింది అన్నది కూడా కింద కామెంట్ చేయండి. ముఖ్యంగా ఈ మొబైల్ గేమర్స్కి అయితే పనికిరాదు. ఎవరైనా నార్మల్ డే టు డే యూసేజ్కి, లేదంటే పెద్దవాళ్ళకి యూట్యూబ్ చూసుకోవడానికి, కాలింగ్ పర్పస్ మాత్రం గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.